హైదరాబాద్ అమీర్పేట అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో 20 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 6 ఫైర్ ఇంజిన్ల సహాయంతో దాదాపు 10 వాటర్ ట్యాంకుల సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అయితే మాత్రం విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. హరికృష్ణ. హరికృష్ణ, థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లోని అమీర్పేట్ దగ్గర మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు, తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నా వెనకాల చూస్తే దాదాపుగా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో 20 షాపుల వరకు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అవుతుంది. మంటలను పూర్తి స్థాయిలో దాదాపుగా 99% వరకు 99.9% వరకు కూడా మంటలు పూర్తి స్థాయి అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఈ మంటలు మొత్తంగా కూడా బట్టల షాప్కి వ్యాపించడంతో ఒక పూర్తి స్థాయిలో గాలికి ఒక్కసారిగా మిగతా చుట్టుపక్కల షాపులన్నీ కూడా మొత్తంగా కూడా విస్తరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అధికారులు ఈ యొక్క సహాయచర్యలో హైడ్రా, అదేవిధంగా డిఆర్ఎఫ్, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో అయితే పాల్గొన్నారు. అయితే ఈ యొక్క బట్టలకు మంటలు అందుకున్న నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఈ యొక్క మంటలు ఆర్పినా కానీ సరే అక్కడక్కడ కొంతవరకు మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క మంటలు అదుపులోకి అయితే వస్తాయి. అయితే మనం ఈ యొక్క మంటలు ఏ మేరకు విస్తరించాయి, ఎంతవరకు ప్రభావం ఉన్నది కనుక గమనిస్తే అర్థమవుతుంది. మొత్తంగా కూడా భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో ఈ బట్టల షాప్ మొత్తంగా ఇంకా ఎక్కువగా అయితే ఉంది. అదే దాని పక్కన హెల్మెట్ సంబంధించి ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క పూర్తి దగ్గర పరిస్థితి అయితే ఉంది. పడిన నేపథ్యంలో మొత్తంగా కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే అగ్నిమాపక స్థాయిలో ఈ యొక్క మంట అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మనం ప్రస్తుతం పక్కన గమనించవచ్చు, ఈ షాప్లకు పక్కనే మెట్రో పిల్లర్ కూడా, ఇక్కడ మెట్రో పిల్లర్కి సంబంధించి కూడా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఫ్లెక్సీ మొత్తంగా కూడా కాలిపోయి మెట్రో సంబంధించిన పిల్లర్ కూడా అంటే బ్లాక్గా మారిపోయిన ఆ పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే మెట్రోకి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఈ యొక్క పిల్లర్ ఏ మేరకు దెబ్బతిన్నది ఏందనే దానిపైన కూడా పరిశీలించి పిల్లర్కి ఎట్లాంటి నష్టం చేకూరలేదని చెప్పేసి కూడా వారు కూడా ఒక కంక్లూజన్కి అయితే వచ్చిన ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఆల్మోస్ట్ ఆ పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి అయితే వచ్చాయి. మరి కాసేపట్లో ఇవి ఇంకాస్త అదుపులోకి వచ్చి పూర్తిగా అదుపులోకి ప్రస్తుతం విజువల్ చూస్తే దాదాపుగా 20 షాపులు మొత్తంగా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే అగ్నిమాపక లోపలికి వెళ్ళాలి కూడా దీనికి సంబంధించి ఒక రోబోటిక్ మిషన్ కూడా తీసుకొని వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ యొక్క సహాయక చర్యల్లో దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు, 10కి పైగా వాటర్ ట్యాంకులు అయితే మొత్తంగా కూడా దీంట్లో ఉపయోగించి మంట స్థాయిలో అదుపులోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ భారీ స్థాయిలో అయితే ఈ యొక్క ఆస్తి నష్టం చేకూరించవచ్చు. ఈ యొక్క మంటల్ని ముందస్తుగానే గమనించి ఈ యొక్క షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఎవరికి భారీ నష్టం జరగలేదని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెప్పవచ్చు. అయితే దీనికి ఈ యొక్క సంబంధించి కారణాలు ఏవనేది కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. రవి, థ్యాంక్ యూ హరికృష్ణ.